హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాంబార్ అనమాట. సో నా దగ్గర ఉన్న కూరగాయలతో చాలా సింపుల్గా అయితే సాంబార్ రెసిపీ అనేది ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ముందుగా అయితే ఒక కప్పు అయితే పప్పు తీసుకున్నాను అనమాట, కందిపప్పు. అట్లాగా కందిపప్పు కొద్దిగా అయితే వేయించుకుంటున్నాను. కొందరైతే పప్పు ముందుగానే నానబెట్టేసుకుంటారు, నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. ఇట్లా పప్పు వేయించుకున్న తర్వాత ఇట్లా వాటర్ వేసుకుంటేనే బాగా తొందరగా అయితే ఉడికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నానబెట్టుకుంటే ఏంటంటే ఉడికినప్పుడు బిరిసెక్కిపోతుంది అంటారు కదా, ఒకటి ఉడికి ఒకటి ఉడకనట్టు ఉంటుంది అనమాట. మనకు తొందరగా ఉడకాలి అనుకుంటే ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ అనేది వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా ఉడికే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో నేను ఎప్పుడు ఇట్లాగా సింపుల్ పద్ధతిలోనైతే చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే పప్పు మూత పెట్టేసుకుని ఒక పావు గంట తర్వాత తీసి చూస్తే మనకైతే మెత్తగా అయితే ఉడికిపోయింది. నేనైతే ఇంక పప్పు గుత్తితో అయితే స్మాష్ చేసుకున్నాను. ఇంకా మనకి సాంబార్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఖచ్చితంగా కూరగాయలు అయితే ఉండాలి కదండి. ఇంకా నా దగ్గర అయితే దొండకాయలు, బెండకాయలు, దోసకాయలు, క్యారెట్, వంకాయ, అట్లాగే కరివేపాకు, టమోటాలు, ఇంక ఇటువైపు వచ్చేసి కొత్తిమీర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, మునక్కాయలు, సో ఆల్ వెజిటేబుల్స్ అనమాట. అన్నీ నేను దగ్గరగా అయితే మంచిగా కడుక్కొని అయితే వాష్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను అనమాట. ఇవి కట్ చేసుకునేసరికి నాకు ఒక అరగంట టైం అయితే పట్టిందండి. సో ఇంకా సాంబార్కి చిన్న ఉల్లిపాయలు అనేది వాడతారు, నా దగ్గర అవి లేవు. సో నా దగ్గర ఉన్న వాటితో నేను చాలా సింపుల్గా అనేది చేసుకున్నాను అనమాట సాంబార్ రెసిపీ అనేది. మనము హోటల్లో తినే అంత దీనిగా అయితే ఉండదనమాట. సో మనం చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. హోటల్లో కూడా పెద్దగా ఏం టేస్ట్ కనిపించదు, కానీ దానికి మించిన టేస్ట్ అయితే మనం ఇట్లా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే వీడియో అయితే చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ అయితే బాండీ పెట్టుకున్నాను. అలాగే ఒక 5 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అనేది వేసుకొని ముందైతే పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. ఇంకా అవి కొద్దిగా వేయించుకున్న తర్వాత నేను ముందుగా సాంబార్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవన్నీ అయితే అందులోకి అయితే టర్న్ చేస్తున్నాను అనమాట. సో ఒక పక్క ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తూ కూరగాయలు వేయాలంటే చాలా కష్టం కదండి. సో నేను అట్లాగే కొద్దిగా అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకున్నాను. అట్లా వేసుకొని కలుపుకునేటప్పటికైతే కొద్దిగా టైట్గా అనిపించింది అనమాట. ఎక్కువ కూరగాయలు వేసేస్తానేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ అవి తీరా వేగిన తర్వాత చూస్తే అసలు అందులో కూరగాయలే సరిగా కనిపించలేదనమాట. ఇంకా అట్లా తొందరగా వేగాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే మనకు తొందరగా ఉడికే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. నేనైతే ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని అయితే ఒకసారి అయితే కలిపేసుకున్నాను. మీరు ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తారు కదండి, ఒకవేళ చాలకపోతే కూరగాయలు వేయించుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట. సో నాకు వేసిన ఆయిల్ అయితే సరిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే కూరగాయలన్నీ బాగా వేగినాయి అనమాట. సో ముందుగా మనం ఉడికించుకున్న పప్పు అయితే ఉంది కదండి, ఆ పప్పు అనేది అయితే నేను కూరగాయల్లోకి అయితే టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను అనమాట. అప్పటికే కొన్ని కూరగాయలు అయితే చితికిపోతున్నాయి అనమాట, బెండకాయలు అట్లాగా. సో అందుకని చెప్పి ఎక్కువసేపు అయితే కలపలేదు. ఇంకా అట్లా పప్పు అందులో వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా అయితే పసుపు అనేది వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల దాకా అయితే కారం అనేది యూస్ చేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే పిల్లలు కూడా తింటారు, వాళ్ళకి సాంబార్ కన్నా ముక్కలు అంటే చాలా ఇష్టం అనమాట. వెజిటేబుల్స్, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, బంగాళదుంపలు కానీ, వాళ్ళకి వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళ కోసం అనమాట కొద్దిగా ఎక్కువే వేసుకుంటాను ఎప్పుడు సాంబార్ చేసుకున్నా. సో మీకు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సాంబార్లో ఉన్న కూరగాయలు మంచిగా అయితే. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కారం, పసుపు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అట్లాగా కలిపేసుకున్న తర్వాత నాకు చింతపండు రసం ఎంత కావాలో నా కూరగాయలకు తగ్గట్టుగా అయితే నేనైతే అంత వేసుకున్నానండి. సో ఇంకా అది మీ ఇష్టం, మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు మీరు చేసే క్వాంటిటీని బట్టి. ఇంకా ఫైనల్గా అయితే నాకు దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. సో అట్లా వచ్చేసినప్పటికైతే కొద్దిగా మరిగే టైంకి నేను కొత్తిమీర అయితే అందులో వేసేసుకున్నాను. ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొన్ని కూరలకైతే. సో నేనైతే ఇంకా లాస్ట్ అయితే సాంబార్ పొడి అయితే వేస్తున్నాను అనమాట. సో సాంబార్ చేసామంటే సాంబార్ పౌడర్ లేకుంటే అయితే ఉండదు. సో అట్లాగా సాంబార్తో వేసుకుంటేనే సాంబార్ కిక్ అనేది వస్తుంది అనమాట. స్మెల్ కానీ సాంబార్ తిన్న ఫీలింగ్ కానీ ఉంటుంది సాంబార్ పొడి వేసుకుంటే ఫైనల్గా. ఇంకా ఫైనల్గా అయితే నాకైతే ఒక పావు గంటలో అయితే మంచిగా అయితే సాంబార్ అనేది రెసిపీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా చూస్తున్నారు కదా, నా సాంబార్కి అయితే ఫేమస్ అనమాట మా పక్కింటి వాళ్ళు. సో అందుకని చెప్పేసి అయితే వాళ్ళకైతే కొద్దిగా అయితే తీసి బాక్స్ అయితే కట్టానండి. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.